ప్రస్తుతం మనం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాం. ఇక్కడ నిన్న శ్రీధర్ బాబు గారు ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు రావాలంటే కష్టం అనే మాట పైన మనతో పాటు ఏబీపీ కార్యకర్తలు కూడా ఉన్నారు. చెప్పండి, అంటే నిన్న శ్రీధర్ బాబు గారు అసెంబ్లీలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలంటే కష్టం అని చెప్పడం అనేది జరిగింది కదా, ఎట్లా చూడొచ్చు దాన్ని? ముందుగా మీడియా మిత్రులకి నమస్కారం, అందరికీ నమస్కారం. పొలిటీషియన్ ఓట్లాడడానికి ప్రతి ఒక్కరు వస్తున్నారు, కానీ ఏ మాత్రం మాకు ఉద్యోగాలు ఇస్తారని ఎవరు చెప్తలేరు. ప్రతి ఒక్కరు ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తాము, ఇంటింటికి ప్రతి ఒక్కరికి ఒక గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందని ప్రతి ఒక్కరు చెప్తారు, కానీ ఇప్పటి వరకు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చిన మన కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు కానీ వాళ్ళు 1,00,000 ఉద్యోగాలు ఇస్తాము, క్యాలెండర్ రిలీజ్ చేస్తామని వాళ్ళు చెప్పారు, కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క క్యాలెండర్ రిలీజ్ చేయడం కానీ కనీసం స్టూడెంట్స్ కోసం కేవలం చెప్పడం, కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా లేదు. అసలుకి స్టూడెంట్స్ కి మొత్తం వ్యతిరేకంగా నడుస్తుంది. ఇప్పుడు మొన్న మన రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి, మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడికే రావడం జరిగింది, కానీ వాళ్ళు చెప్తారేమో అని చెప్పేసి మన స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు ఎదురు చూశారు, కానీ ఏ ఒక్క మాట స్టూడెంట్స్ కి న్యాయంగా ఏ విషయం గురించి మాట్లాడలేదు. అప్పటికీ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు పోరాటం చేయడం జరిగింది. మాకు రావాలని చెప్పేసి ఒక నినాదంతో వచ్చారు, కానీ వాళ్ళని పట్టించుకోకుండా ఆయన సొంత స్వభావంతో కేవలం అక్కడ ఉన్న వాళ్ళ మిత్రులని, వాళ్ళకి స్టూడెంట్స్ ని వాళ్ళని చూసుకొని వెళ్ళిపోవడం జరిగింది.